అసలు ఈ మాదిరిగా ఏకంగా నేను చంద్రబాబు నాయుడు సూటిగా తన గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేసుకోమని చంద్రబాబుని కొడతాను. ఈ మాదిరిగా ఏకంగా 40,000 మంది గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా 15,000 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఏకంగా ఆ గ్రామ సచివాలయాలలో ఏకంగా 40,000 మంది సర్వేయర్లు అయితేనేమి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు అయితేనేమి, డిజిటల్ అసిస్టెంట్లు అయితేనేమి, వాళ్ళందరినీ నియమించడం, కోట్ల సంఖ్యలో యూనిక్ సర్వేరాళ్లను గ్రామాలకు చేర్చడం, ప్రపంచంలోనే లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొని రావడం, ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా పాస్బుక్లు ఇవ్వడం, సబ్ డివిజన్స్ చేసి, మ్యూటేషన్ చేసి, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడి ఇచ్చి, పాస్బుక్లో జియో ట్యాగింగ్తో ల్యాండ్ మ్యాపులు పెట్టి, అడ్వాన్స్ సెక్యూరిటీ ఫీచర్స్తో క్యూఆర్ కోడ్ పొందుపరిచి పాస్బుక్ ఇచ్చి, ఆటోమేటిక్ మ్యూటేషను ప్రోటోకాల్లో భాగంగా ఆటోమేటిక్గా జరిగిపోయే సబ్ డివిజన్ జరిగేట్టుగా వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చి, రియల్ టైం అలర్ట్స్తో మీ భూమి పోర్టల్ను, ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి, అప్డేట్ చేసిన ఈ భూ రికార్డులు ఆటోమేటిక్గా మీకు అలర్ట్స్ వచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చి దాదాపుగా 6,000 కోట్లకు పైగా ఖర్చు చేసి 6,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్న పథకం ఇది. దిస్ ప్రోగ్రామ్ ఇస్ 6,000 crores. 6,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్న పథకం, 40,000 మంది ఉద్యోగస్తులు. గత 4-5 ఏళ్ళగా వాళ్ళ శ్రమ ఉంది, వాళ్ళ కష్టం ఉంది. టెక్నాలజీ ఉంది, కోట్ల సర్వే రాళ్ళు ఉన్నాయి. ఇంత ఎఫర్టు రైతులకు, భూ యజమానులకు ట్యాంపర్ చేయలేని విధంగా పాస్బుక్లు వాళ్ళకి ఇవ్వాలని తాపత్రయం.